అందిపుచ్చుకొని ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం ప్రచారంలో భాగంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు వెంకన్న పాట పాడాల్సిందిగా కోరుతున్నాం. వెంటనే ప్రజాపాలనకు సంబంధించినటువంటి పాటని ప్రజా సుస్వాగతం గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్తాం. అప్పగోని రమేష్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. బోళ్ళ వెంకరెడ్డి గారు DCMS చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. జూకూరి రమేష్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లగొండ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. గారు స్థానిక మున్సిపల్ కౌన్సిల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కళాశాల గ్రౌండ్ లో లక్షల ఉచిత ప్రయాణాలకు గాను మహిళలకు 140 లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది. మహిళలకు కేవలం రూ. 500లకు గ్యాస్ సిలిండర్ సంబంధించిన జిల్లాలో 2,35,000 లబ్ధిదారులకు 6,47,000 గ్యాస్ సిలిండర్ అందించగా 18 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. పంట రుణమాఫీ విషయంలో యావత్ తెలంగాణలో ఫస్ట్ స్థానంలో ఉన్న మన నల్గొండ జిల్లాలో 2,12,000 రైతులకి గాను 1,767 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు మద్దతు ధర గురించి జిల్లాలో ఖరీఫ్ పంట కాల్మీలో 346 ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా 1 క్వింటల్ రూపాయలు 23,20 చెల్లించు 1,19,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో 220 కోట్ల రూపాయలు రైతులు బ్యాంకు ఖాతాల ద్వారా పైకి జమ చేయడం కూడా జరిగింది. గృహజ్యోతి పథకం కింద పేదవారికి 200 యూనిట్ వరకు ఉచిత కరెంటులో భాగంగా మన జిల్లాలో ఇప్పటి వరకు 2 కోట్ల లబ్ధిదారుకు 58 కోట్ల రూపాయలు లబ్ధి చేరుకునింది. యువ వికాసం సంబంధించిన నిరుద్యోగ యువతకి నల్గొండ మరియు హైదరాబాద్ చుట్టుపక్కల అందుబాటులోని వివిధ ప్రైవేట్ సంస్థల ద్వారా 19 ఉద్యోగాల జాబ్ మేళా నిర్వహించి 220 మంది నిరుద్యోగ యువకులకి ప్రైవేట్ సంస్థ యందు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం 2024 సంవత్సరాల్లో పథకం కింద 1835 రకాల వ్యాధులు చేరడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షల వైద్య సహాయాన్ని 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. SLBC టనల్ పనులు
ఈ జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో సాగునీటి అందించిన ఎస్ఎల్బిసి టనల్ గురుత్వాకర్షణ గ్రావిటీ ద్వారా ప్రవహించు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉదయ సముద్రం ఎత్తుపోతుల పథకం గురించి ప్రధాన పనులు దాదాపు పూర్తి అయ్యాయి, చివరి దశలో ఉన్నాయి. ప్రధాన కాలువలు మరియు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ సిస్టమ్స్ పనులు జరుగుతున్నాయి. ఈ పథకం ద్వారా 4 లక్షల ఎకరాల ఆయటకు కలదు. ప్రభుత్వ వైద్య మరియు నర్సింగ్ కళాశాల గురించి ఇప్పటి వరకు 750 మంది విద్యార్థులు అడ్మిషన్లో పొంది వైద్య విద్యను అభ్యసించడం జరుగుతుంది. గంధవారిగూడెం రోడ్ ఎస్ఎల్బిసి నందు 37 ఎకరాల విస్తీర్ణంలో 270 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. నెక్స్ట్ వచ్చే నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా ఆవిష్కారం కూడా చేయబోతున్నాము. 40 కోట్ల రూపాయలతో నర్సింగ్ కళాశాల నిర్మాణం పూర్తి అయింది. భవనాన్ని త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా ప్రారంభించబోతున్నాము. జిల్లాలోనే ఐటీఐలను టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సహకారంతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్గా జిల్లాలోని నల్గొండలో 2, గుండపల్లి, అనుమూలలో ఏర్పాటుకు 10 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం మంజూరీ ఇచ్చింది. ప్రభుత్వ వసతి గృహంలోని విద్యార్థులకు డైట్ ఛార్జెస్ మరియు కాస్మెటిక్ ఛార్జెస్ 40% పెంచడం జరిగింది. జిల్లాలోనే ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టేందుకు 25 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. దీంట్లో గౌరవ తెలంగాణ రాష్ట్ర రహదారులు మరియు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు మరియు శ్రీ కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గౌరవ మునుగోడు శాసనసభ్యులు గారు మునుగోడు మండలంలో కల్వకుంట్ల గ్రామంలో శంకుస్థాపన చేయడం జరిగింది. మంచినీటి సరఫరా గురించి శ్రీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ స్థానిక శాసనసభ్యులతో పాటు మన ఆర్ఎన్బి శాఖ మాతులు సహకారంతో నల్గొండలో రాబోయే ఎండాకాలంలో ప్రతిరోజు కృష్ణా నది ద్వారా ఇంటికి మంచినీరు సరఫరా చేయడం జరగబోతుంది. 15 ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మాణం మరియు ₹100 కోట్ల రూపాయలతో తగ్గట్టు రోడ్లు మరియు భూగర్భ డ్రైనేజ్ నిర్మాణం చేయబోతున్నాము. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరిగూడ హాలియా సిహెచ్సి హెల్త్ సెంటర్గా దాంతోపాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఉన్న మునుగోడు నెక్రేకల్ను ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయబోతున్నాము. జిల్లా గౌరవ మంత్రివర్యులు మరియు నల్గొండ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారి గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు పోలీస్ యంత్రాంగం మరియు ప్రజల సహకారంతో జిల్లాను వ్యవసాయ విద్య వైద్య ఉపాధి రంగంలో రాష్ట్రంలోని మన నల్గొండ జిల్లాను సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తామని మరియు ప్రజలకు ప్రభుత్వం అండంగా ఉంటుంది అని తెలియచేస్తూ కృతజ్ఞత తెలుపుతూ మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. అరే కృష్ణన్న, వింటుంటే కాదు పాడుతున్న మనకు కూడా రోమాలు నిక్కపరుచుకుంటాయి కదా. అవుతమ్మి, అందుకే మన ప్రజా ప్రభుత్వం రాగానే ఈ పాటని మన రాష్ట్ర గీతంగా చేసింది. ఆ రాష్ట్ర గీతాన్ని గీయాల ఉద్యమాల కిల్లా మన నల్గొండ జిల్లా నడిబొడ్డున పాడుతుంటే నా మనసుకి చాలా ఆనందంగా ఉంది తమ్మి. అవునా అన్నా, చీకటి బతుకుల్లో మగ్గిపోతున్న మన ప్రజలు ఇవాళ నల్గొండ జిల్లాలో స్వేచ్ఛగా వచ్చి ప్రశ్నించగలుగుతున్నారంటే దానికి కారణం మన ప్రజా ప్రభుత్వం అన్న. అవుతమ్మి, తెలంగాణ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఎంతో మంది అమరవీరుల త్యాగాలు. గస్వంటి తెలంగాణని, ఈ తెలంగాణ తల్లిని గా సోనియమ్మ మనకిచ్చి మనందరికీ అమ్మైంది. ఇన్నాళ్ళుగా మనం కలలు కంటున్న ఈ ప్రజా ప్రభుత్వం ఇయాల మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇన్నాళ్ళుగా గడిల్లో బందికానాగా ఉన్న మన బతుకులు ఇయాల వెలుగులోకి వచ్చాయంటే దానికి కారణం మన ప్రజా ప్రభుత్వం. ఈ సంతోషంలో నాకు మాటలే వస్తలేవు తమ్మి. అవునా అన్నా, మన ప్రజా ప్రభుత్వం రావడమే కాదు మన ప్రజలందరి కోసం ప్రజాపాలన తీసుకొచ్చింది.
ప్రజాపాలన యొక్క ముఖ్య ఉద్దేశాలను మన నల్గొండ ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మన ఇద్దరి మీద ఉందన్నా. అవుతమ్మి, వీళ్ళందరికీ ప్రజాపాలన యొక్క ముఖ్య ఉద్దేశాల్ని పూసగుచ్చినట్టు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. చెత్తంపా వచ్చిందిరా మన కాంగ్రెస్ పండగ తెచ్చిందిరా మన కాంగ్రెస్, వచ్చిందిరా మన కాంగ్రెస్ పండగ తెచ్చిందిరా మన కాంగ్రెస్. వచ్చిందిరా మన కాంగ్రెస్ పండుగ తెచ్చిందిరా మన కాంగ్రెస్, రేవంతన్న తెచ్చే 6 గ్యారంటీలు అందుకు సిద్ధమయ్యే బట్టి అన్న మన తోడు, చేయి చేయి కలిపి నడిచే కాంగ్రెస్ మన కోసం, అభివృద్ధి పదములోన మనమంతా ముందుందా, వచ్చింది అరే వచ్చింది అరే వచ్చింది రామన కాంగ్రెస్ పండుగ తెచ్చింది రామన కాంగ్రెస్, పండుగ తెచ్చింది రామన కాంగ్రెస్, పండుగ తెచ్చింది రామన కాంగ్రెస్. యావత్ ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా, ఓ అన్న ఇంటున్నావా, ఓ యాదమ్మక్క ఎంతసేపు ఈ శీల ముచ్చట్నేనా, నేను చెప్పేది ఇంకో రాదు ఇంకో మళ్ళా. ఇగో మనం కలలు కన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్ళకి అధికారంలోకి వచ్చింది. ఇక మనకన్ని మంచి రోజులే, ఎందుకంటే మనకు తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. అగో మన సీఎం సార్ రేవంత్ అన్న, ఉప ముఖ్యమంత్రి సార్ భట్టన్న, మన నల్గొండ ముద్దు బిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మనకు ప్రియమైన కేబినెట్ మంత్రులు అందరూ కలిసి మనకు ప్రజాపాలన దేవాలను నిర్ణయించారు. అందులోని భాగంగా మనకి కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టిర్రు. ఇప్పుడు ఈ కొత్త కొత్త పథకాలని మనం పొందడానికి ఏం చేయాలి ఎరికేనా, మనము మన పేర్లని నమోదు చేసుకోవాలా. ఓ యాదమ్మక్క ఎంతసేపు శిల పంచాలే కాదు, మన సిటీలో ఏమైతుందో కూడా జర అరుచుకోవాలి. అగో బస్ స్టాప్ పక్కన మన నల్గొండ మున్సిపల్ ఆఫీస్ లోకి పోయినాం అనుకో, గాడ గింత కాగితం ముక్కిస్తారు, అదే దరఖాస్తు పత్రం. దాన్ని నింపితే చాలు కొత్త కొత్త పథకాలన్నీ మన ఇంట్లోకి వచ్చి పడతాయంట. అయ్యో యాదమ్మక్క, నీకు ఈ అనుమానం వచ్చుట్లా తప్పే లేదు. కాకపోతే ఇది ఇంతకు ముందున్న సర్కారు లెక్క కాదు కదా, మన ప్రజా సర్కారు కాంగ్రెస్ సర్కారు. పథకాలన్నీ సీదా మన ఇంట్లోకే వస్తాయంట. ఇంతకు ముందు లెక్క దోసుకునే ఉండదు. ఇంకా నామకం ఏం చూస్తురమ్మా, నడువురి నడువురి వెళ్ళి నడువురి మున్సిపల్ ఆఫీస్లకే. 10 ఏళ్ళు అయింది, 7 గొంగడికి ఆడనే ఉండే. అగో మన ప్రజా సర్కార్ వచ్చింది, కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, కొత్త కొత్త పథకాలను తెచ్చింది, మన జీవితాలను బాగుపరిచింది. ఎప్పుడు తొక్కు తొక్కు నీ ముఖం లెక్కనే ఉంది. ఏంది పనికి పోతున్నావా క్యారేజీ బిడ్డ గట్లా చూస్తానండి ఏంటి ఏంది నాన్న, ఏమైంది నీకు? క్యారేజ్ లేకుండా పనికి ఎలా పోవాలి నేను? ఇవాళ నుంచి నువ్వు పనికి పోనవసరం లేదే, కాలేజీకి పోవచ్చు. ఏంది కాలేజీగా? తినడానికి తిండే గతి లేదంటే కాలేజీకి అంట. చూసావా నాకు యాదన్న విడ్డూరం, పొద్దు ఆయన ఏంది నువ్వు? నాన్న నీకేమైనా పిచ్చి పట్టిందా? కాలేజ్ కి పోవాలి అంటే పట్నం పోవాలి. ఈ బస్సు
ఫీజులు ఛార్జీలు మన వల్ల కాదన్నావుగా. అన్ననే అది అప్పుడు, కానీ ఇప్పుడు అసాధ్యం అనుకున్న పనిని కూడా సుసాధ్యం చేయడానికి వచ్చింది మన ప్రజాప్రభుత్వం. ఇగో మన ఆడపడుచులందరికీ ఫ్రీ బస్ ఇచ్చింది. మనలా పప్పులకు పోయి చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళకి ఇది చాలా మంచి పథకం. అంతేకాదు మన రైతుల కోసం రైతు రుణమాఫీ అనే పథకాన్ని పెట్టి రైతులు తీసుకున్న రుణాల్ని 2 లక్షల వరకు రుణమాఫీ చేసి మనలాంటి సన్నకారు రైతుల జీవితాల్లో వెలుగు నింపి మనందరికీ ఆసరాగానే ఇచ్చింది మన ప్రజాప్రభుత్వం. లేదు విషయం ఇప్పుడు ఆ కళ నెరవేరింది. ఇక బిడ్డ, నీలా చదువుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికలని నిజం చేయడానికి మన ప్రజాప్రభుత్వం వచ్చింది. అవునా నాన్న? అయితే ఈ రోజు నుంచి నేను కాలేజ్కి పోతా, బాగా చదువుకుంటా, మిమ్మల్ని బాగా చూసుకుంటా నాన్న. అక్క అక్క నేను కాలేజ్కి పోతున్నా అక్క. అత్త నేను కాలేజ్కి పోతున్నా అత్త. కానీ నాన్న, ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలంటే డబ్బులు, బుక్కులు, ఫీజులు, ఛార్జీలు ఎలా నాన్న? బిడ్డ ఎనలా నువ్వేం ఫికర్ చేయకు బిడ్డ. ఇక పట్టు ఈ పైసలు తీసుకో. గిన్నె పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి? అప్పుకి ఇట్లా తెచ్చినావా ఏంది? అప్పు లేదు పాడు లేదయ్యా. నెలకి బస్ ఛార్జీల కానీ జరిని పైసలు దాపెట్టిన. ఇప్పుడు మనకి ప్రజాపాలన తెచ్చిన ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కదా. ఇక టికెట్ కొనాల్సిన పనే లేదు. ఆ నెల బస్ ఛార్జీల పైసలతోని మన బిడ్డను మంచిగా చదివించుకోవచ్చు. గట్లే బిడ్డ, జర జల్దీ వేరేడిగా ఇంకా చూస్తానా బిడ్డను చదువుతాను. బిడ్డ ఇగో నువ్వు మంచిగా చదువుకోవాలా. మన ఊరికి బిడ్డ కాలేజీకి పోతుంది, గొప్ప చదువులు చదివిస్తా. మన ప్రజా ప్రభుత్వం ఉందిగా, డాక్టర్ చేసేస్తా. నల్గొండ పోతున్నా చెల్లె. ఆధార్ కార్డు తెచ్చుకున్నావా లేదా? ఓ అక్కలో ఆధార్ కార్డు మర్చిపోకురి. అక్క మొత్తం తట్టా బుట్ట అంతా చదువుకొని ఏడుకో పోతానుగా. ఏడికంటే తమ్మి, బోనాల పండుగ వచ్చింది కదా, మా ఊరికి పోతాన్నాం. గదేంది బోనాల పండుగ ప్రతి సంవత్సరం వచ్చింది కదా, ఈ సంవత్సరం అవునా? బోనాల పండుగ ప్రతి సంవత్సరం వచ్చేది. చూడురన్నా, నాకు 2 ఆడపిల్లలు, దానికి 3 ఆడపిల్లలు. మేము కూలి పని చేసుకొని బతికేటోళ్ళం. ఇక పండగలకి పబ్బాలకి మా పిల్లల్ని వేసుకొని ఊళ్ళకి పోయి రావాలంటే ఇక బస్ ఛార్జీలకి మా తన పైసలు లేకుండే. కానీ ఇప్పుడు గట్ల కాదన్నా, మనకి ప్రజాపాలన తెచ్చిన ప్రభుత్వం, మన మంత్రులందరూ కలిసి తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరి కోసం మహాలక్ష్మి అనే పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించిర్రు. అందుకే ఈసారి బోనాల పండుగ ధూమ్ ధామ్ చేసుకోవాలని మా ఊళ్ళకి పోతాన్నాం. చూసావా అన్న, మన ఆడబిడ్డలు ఎంత సంతోషంగా ఉన్నారో. గిట్లా మన ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడడానికి మనకు ప్రజాపాలన తెచ్చిన మన ప్రభుత్వం ఉంది. అరే మొత్తానికి మన మంత్రులందరూ కలిసి మన ఆడబిడ్డల జీవితంలో వెతుకుతున్నారు. ఇది కదా అసలైన ప్రజాప్రభుత్వం అంటే. జై ఇందిరమ్మ, జై జై ఇందిరమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై కాంగ్రెస్. ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చిరి మన
సరస్సుల కలటం కథం ముందు గంగలోను మోయరు పంపం చెక్కులు చెక్కు తమిడికలు చేసే గిల్లం బల్లం గిల్లం బల్లం గిల్లం బల్లం హారతి పల్లం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాల దుకాణం గిల్లం బల్లం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సత్యన బోనం పుట్టలను పుట్టినము సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినము సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల మా తల్లి సింగిడి మా తల్లి టోలు టోల్ వచ్చమ్మ టోలు టోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు టోల్ మాయమ్మ టోలు టోల్ మైసమ్మ టోలు టోల్ బోనాల పండుగ అందరూ సంబరాలు జరుపుకుంటారు మా బతుకులేదు దేవుడా గిట్ల తాగలంటే రే నర్సిగా బోనాల పండగకు ఊర్లో జనాలంతా పోతురాజుతో కలిసి సిందాడుతుంటే నువ్వేంది భయ ఏదో పోగొట్టుకున్నట్ల గట్లున్నావు. ఏం చెప్పమంటావురా? ప్రతి ఒక్కరు రైతు గురించి చాలా గొప్ప చెప్తుంటారు. రైతే రాజు అంటుంటారు. కానీ రైతులు పండించిన పంటకి కూలి ఎలా ఉంటాను, కూలి చచ్చిపోతాను రా. ఓరు వారి ఏంది నర్సిగా ఇట్లా కొత్తగా మాట్లాడుతున్నావు? మన రైతుల గురించి మనకు తెలియదా అనే? రైతు అంటేనే కష్టం, కష్టం అంటేనే రైతు. ఆయనకి ఇప్పుడు ఎంత కష్టం నీకేమొచ్చిందిరా? మాకేందో చెప్పరాదు నీ బాధ ఏందో. ఏం చెప్పమంటారా? నేనేమో రుణం తీసుకున్నా, దాని వడ్డీ పెరుగుతా ఉన్నది. నీ చెల్లకేమో పానం బాలకి ఇంట్లో ఉన్నది, గదే రంది పట్టుకున్నదిరా. వారిని ఈ విషయం తెలీదా? మన ప్రజాప్రభుత్వం వచ్చింది. రైతే రాజు అనే మాట నిలబెట్టుకోవడానికి రైతుల కోసం రైతు రుణమాఫీ అనే పథకాన్ని పెట్టి రైతులు తీసుకున్న రుణాల్ని 2 లక్షల వరకు రుణమాఫీ చేసి మన లాంటి రైతుల్ని అగ్రస్థానంలో ఉంచేలా చేసిందిరా మన ప్రజాప్రభుత్వం. అవు మరి ఇప్పటి నుంచి మన కష్టాన్ని భుజాన్ని వేసుకొని మోయాల్సిన పనే లేదు. కట్టం మన దాకా రావాలంటే మన కాంగ్రెస్ అయినా దాదాలే. అంటే మన రుణాలని మాఫీ అయినట్టేనా? అయినట్టే. మన మంత్రులు వచ్చినట్టేనారా? వచ్చినాయి అయ్యేంద్రా, వచ్చినాయి. ఒక్క రుణమాఫీ కాదు, సెల్లికి ఏదో ఒంట్లో బాగాలేదన్నావు కదా, పోయి ఏదైనా మంచి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చూపించు. అరే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే చెకప్లని బాగా పైసలు తగ్గుతారా? ఇంకా పట్టుకపోండి. నీకో ముచ్చట చెప్తాను. మన తన రేషన్ కార్డు ఉన్నదా? ఉన్నది. రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉంటే సరిపోయా. ఉన్నాయిరా. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎవరికైనా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులలో 250కి పైగా రోగాలకి ఉచిత వైద్యం కల్పించారు మన ప్రభుత్వం వాళ్ళు. అబ్బాబాబా ఎంత మంచి మాట చెప్పిర్రా. ఇటువంటి ప్రభుత్వం కోసం కదా మన గిన్ని రోజుల నుంచి చూస్తున్నది. అయినా అందరు అంటుంటారు కదా దేవుళ్ళు ఎక్కువనే ఉండరు, మనుషుల రూపంలో మన మధ్యనే తిరుగుతూ ఉంటారని. ఈ పథకాలు అమలు చేసిన మన ప్రజా మంత్రులందరూ మనుషుల రూపంలో ఉన్న దేవుళ్ళు అసంటోళ్ళరా. అరే నర్సిగా మన ప్రభుత్వం వచ్చినాక నా బిడ్డ పనికి పోతలేదు, ఫ్రీ బస్సులా కాలేజీకి పోతుంది, నా అప్పులన్నీ మాఫీ అయిపోయాయి, నాకు ఏ చింత లేదురా. అరే నా బిడ్డను నేను కాలేజీ పంపిస్తారా? ఓ డాక్టర్ ఇంజనీర్ ఎత్తా. అరే బోనాల పండుగ మంచి ముచ్చట చెప్పిర్రా. అందరు మంచిగా ఉండాలి, రైతులు అందరూ మంచిగా ఉండాల్సిందిరా. అప్పుల బాధల రైతన్నా నీ బాధను చూసింది సోనియమ్మ. అప్పుల బాధల రైతన్నా నీ బాధను చూసింది సోనియమ్మ. భయపడకు మనకుండు రేవంతన్నా, అందుకే చేసిండు రుణమాఫన్నా. భయపడకు మనకుండు రేవంతన్నా, అందుకే చేసిండు రుణమాఫన్నా. పురుగుల మందులు తాగకు, అప్పుల బాధలు లేవు నీకు. 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 భయపడకు మనకుండు రేవంతన్నా, అందుకే చేసిండు రుణమాఫన్నా. అందుకే చేసిండు రుణమాఫన్నా. అందుకే చేసిండు రుణమాఫన్నా. అందుకే వచ్చిందిరా మన కాంగ్రెస్, పండగ తెచ్చిందిరా మన కాంగ్రెస్. అరే కృష్ణ, గా తండ్రి కూతుల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నా దిల్లంతా ఖుషి అయిందన్నా. కానీ అన్న
ఇట్లా చదువు అంటే ఇష్టం ఉండి చదువుకోవడానికి ఎన్నో కష్టాలు అడ్డొచ్చి అలా కన్న కళల్ని చంపుకున్నోళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారే? ఎంతమంది ఉన్నారు తమ్మి, ఎంతమంది ఉండేటోళ్ళను. ఇప్పుడు మనకు గటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఎందుకంటే మన ఆడబిడ్డలకు అండగా, మన మధ్య తరగతి వారికి భరోసాగా, మన రైతన్నలకు 2 లక్షలు రుణమాఫీ చేస్తూ మన కోసం వచ్చింది మన ప్రజా ప్రభుత్వం. అబ్బా నిజం చెప్పినావన్నా. అన్నా ఒకటి మాత్రం నిజం చెప్తున్నా అన్న, ఎక్కడైతే స్త్రీలని పూజిస్తారో అక్కడ దేవుళ్ళు కొలువై ఉంటారు. అందుకే మహాలక్ష్మి అనే పథకంతో ఉచిత బస్సు ఇచ్చి మన ప్రజల మంత్రులందరూ దేవుళ్ళు అయ్యారు మనకు. అబ్బా బాగా చెప్పినావు తమ్మి. అదే కాదు, రైతే రాజు అన్న మాటని నిజం చేసింది మన ప్రజా ప్రభుత్వం. రైతు దేశానికి వెన్నుముక్క అనే మాటకి అసలైన అర్థాన్ని చూపెట్టింది మన సోనియమ్మ సైన్యం. ఇలాంటి ప్రజాపాలన చేసే ప్రజా ప్రభుత్వమే మనకెప్పటికీ కావాలి తమ్మి. అవునా? జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, జై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, జై పిఎల్ఆర్ అన్న, జై తెలంగాణ, జై తెలంగాణ. సిన్నోడా, అబ్బాబాబా ఏందమ్మా? రే సిన్నోడా, ఇంట్లో గ్యాస్ బండ్ అయిపోయిందిరా. ఏడు పని అన్నే ఉంది. మందందరూ పండగ చేసుకుంటున్నారు. పండగకి మీ అక్క బావ చుట్టాలందరూ వస్తున్నారు. పిండి వంటలు చెయ్యాలా. జరబోయి కట్టెలు తీసుకొని రాపో. అయితే ఇప్పుడు ఆ కట్టెల పోయి ముందు కూర్చొని దగ్గుకుంటుంటావా? అదే వద్దు కానీ మనం గ్యాస్ పొద్దుద్దాంబా. పోరారి, గ్యాస్ మొద్దు తెచ్చుకోవాలంటే ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాలా? అయ్యో నా తల్లి, అది కాదే. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రజలు ఏరికోరి థ్యాంక్ యూ మున్సిపల్ వైస్ చైర్మన్ నల్గొండ గారు. ఆడియో సాంగ్ సీఎం గారి ఆడియో సాంగ్ ప్లే చేయండి సార్. ఆడియో సాంగ్ 3 రంగుల జెండా. ఈనాటి ప్రజాపాలన విజయోత్సవ సంబరాలకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం
మంత్రి పదవిని గడ్డి పోసలాగా తీసేసినటువంటి త్యాగశీలి, ఆనాటి ఉద్యమకారుడు, నేటి ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వంలో రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారికి, మరొక పెద్దలు యువ నాయకులు భారీ మెజార్టీతో గెలిచి నల్గొండలో చరిత్ర సృష్టించినటువంటి పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు రఘువీరన్న గారికి, అట్లాగే మిర్యాలగూడెం శాసనసభ్యులు సోదరులు బిఎల్ఆర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిసిఎంఎస్ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరిన వైస్ చైర్మన్ గారికి నమస్కారాలు. తెలంగాణలో ప్రజాపాలన వచ్చి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు మంత్రివర్యులు అయిన తర్వాత ఈ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్ని సామాన్యులలో అతి సామాన్యునికి అందజేసటమే ఒక లక్ష్యంగా రోజుకు 18 గంటలు శ్రమిస్తూ కష్టపడుతూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ సామాన్యుల జీవితాలలో వెలుగులు నింపాలి. ఉచిత బస్సు కానీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ అనేక కార్యక్రమాల్ని ప్రజలకు అందిస్తున్నటువంటి మంత్రివర్యులకు ఈ జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు ఈ జిల్లా గడిచిన 10 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు పూర్తిగాక నీళ్లతో అలమటిస్తున్నటువంటి నల్గొండ జిల్లా కన్నీళ్లు దూడ్చడానికి, నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి సొరంగ మార్గంతో పాటు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు, అట్లాగే శివన్నగూడెం ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తూ వాటిని అభివృద్ధి పదంలో తీసుకుపోతూ ఈరోజు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ముందుకు పోతున్నందుకు మంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలంగాణలో ఈరోజు ప్రజాపాలన వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అభివృద్ధి నమూనాను చూపిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఆ అభివృద్ధి నమూనాను జిల్లాలో వేగంగా పరిగెట్టిస్తున్నటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క 20 నిమిషాలలోనే ఈ సభా కార్యక్రమం ముగుస్తుంది. దయచేసి అందరూ గమనించి ఆద్యాంతం సభను తిలకించి విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు గౌరవనీయులు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్యే మిర్యాలగూడెం గారిని. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సంవత్సరం క్రితం డిసెంబర్ 7న ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యి 1 సంవత్సరం అయిన సందర్భంగా ఈ ప్రజాపాలన వారోత్సవాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ముఖ్యంగా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మన జిల్లా నుంచి వెంకన్న గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా ఏర్పడినటువంటి వీరు కేబినెట్ మంత్రులుగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గత సంవత్సర కాలంలో ఎన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు మన జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ చేయడం జరిగింది. దాంట్లో మేము ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చినటువంటి గ్యాస్ సిలిండర్లు కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, అలాగే వివిధ కార్యక్రమాలు దిగ్విజయంగా చేపట్టి ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అంతే, ఈ ప్రభుత్వంలో నేను భాగంగా ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. అంతేకాదు, ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరికి కూడా చేసినవి చెప్పుకోవాలి, చేయనివి కూడా చెప్పుకోవాలి. ముఖ్యంగా కొన్ని ఏవైతే పథకాలు ఇంకా కొంచెం స్పీడ్ కాలేదో వాటన్నిటికి కూడా ముందు గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు కూడా కారణంగా ఉన్నాయి. ఈ సందర్భంగా మనం నిర్వహించుకుంటున్న ఈ విజయోత్సవ కార్యక్రమాల్లో నేను ఎవరిని నిందించదలుచుకోలేదు. కానీ రాష్ట్రాన్ని కొంచెం ఆర్థికంగా వెనుకబడి ఉండటం వలన, ఇలాంటి కారణాల వలన ఇవన్నీ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి
ఈ ప్రభుత్వం తప్పకుండా చెప్పినటువంటి ప్రతి పని చేసేదానికి కూడా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన జిల్లా విషయానికి వస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులలో ముందు ఏవైతే కూడా ముందు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయో, బ్రాహ్మణవేల్ల ఉదయ సముద్రం ప్రాజెక్టు కావచ్చు, SLBC ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా పరుగున పరుగెత్తించి ఉరుకలెత్తించి త్వరితగతిన పూర్తి చేసేదానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీరే చూసిండ్రు, శ్రీశైలం టన్నల్ మార్గం పనులు చాలా త్వరగా జరుగుతున్నాయి. రాబోయే 18 నెలల కాలంలో అవి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసుకుంటే మన జిల్లా ఎల్లకాలం సస్యశ్యామలంగా ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఉదయ సముద్రం ప్రాజెక్టు అఫీషియల్ గా ముఖ్యమంత్రి గారు కూడా ఇంకో వారం 10 రోజుల్లో రాబోతున్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ని నింపడం జరిగింది, కాలువల ద్వారా కూడా నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. అది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఏవైనా లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజల కోసం పనిచేయడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా కట్టుబడి ఉన్నాడు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మా అందరికీ సహకరిస్తున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, మాతో పాటు కలిసి రండి. మన జిల్లా కోసం, మన ప్రాంతం కోసం అవసరమైన ప్రతి పనులు ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయేదానికి ఏమున్నా కానీ మేము కట్టుబడి ఉన్నాం చేయడానికి. మీరందరూ కూడా మాకు సహకరించండి. మేము తప్పకుండా కూడా ప్రజల కోసం ఈ ప్రభుత్వం డెడికేట్ అయ్యి వచ్చే 4 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి పనులు కూడా నల్గొండ జిల్లాలో వాగ్దానం చేసినటువంటి ప్రతి పనులు కూడా మేము పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక ప్రత్యేకంగా ప్రతిపక్షాలంటే విమర్శలే చేయాలి, పనిచేస్తున్న వారికి కాలుడ్డాలి అన్నట్టు ప్రతిపక్షాలు వ్యవహరించడం ఇది మంచిది కాదు. కాబట్టి వచ్చే 4 సంవత్సరాల్లో మేము కట్టుబడి ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజలకు మంచి పని చేసేదానుకున్నాం. మీరందరూ కూడా మాతో పాటు విమర్శలు మానుకొని నిజంగా కూడా మేము చేసే దాంట్లో ఏమన్నా తప్పుంటే చెప్పండి, మేము సరిదిద్దుకొని ప్రజల కోసం చేసేదానికి రెడీగా ఉన్నాము. మీరందరూ కూడా ఏమన్నా ఉంటే మాకు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం వచ్చే 4 సంవత్సరాలు గట్టిగా పనిచేసి ప్రజలకు కావలసిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ జిల్లాను సర్వతోముఖాభివృద్ధిగా ముందుకు తీసుకుపోతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. కామార్తుల వారిని సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. ముందుగా ప్రజాపాలన విజయోత్సవ సభకు ఇచ్చేసిన మా అక్కలు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మన గౌరవ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుపుకుంటాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరుడు పార్లమెంట్ సభ్యులు రఘువీరెడ్డి గారు, మరొక సోదరుడు శాసనసభ్యులు వీరేశం గారు, మరొక సోదరుడు బిఎల్ఆర్ గారు, శంకర్ నాయక్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, DCMS చైర్మన్ గారు, ఇంకా వేదిక మీద చాలా మంది నాయకులకు, అడిషనల్ కలెక్టర్ల గారికి, ఇంకా ఈరోజు మన ముఖ్య అతిథి అలేఖ్య పుంజాల ఈరోజు వాళ్ళ టీంతోని మనం చేసే ప్రభుత్వ కార్యక్రమాలని మనందరికీ తెలియజేసినందుకు వారికి కూడా నల్లగొండకు వచ్చిన సందర్భంగా గవర్నమెంట్ తరఫున, నా తరఫున స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ మమ్మల్ని ఆశీర్వదించి 11 మాసాల క్రితం ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరు సహకారం అందించిన మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉండడమే కాదు, చెప్పిన 6 గ్యారంటీలే కాదు, చెప్పని కార్యక్రమాలు చేయాలనే పట్టుదలతో పనిచేస్తున్నాం. అందుకు ఉదాహరణ మూసీ లాంటి ప్రాజెక్టు మనం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలే. మూసీతోని నల్గొండలో దాదాపు 30-40 లక్షల మంది, ఒకవైపు కింద ఫ్లోరైడ్, పైన 1 కోటి మంది హైదరాబాద్కి వెళ్ళి వచ్చే డ్రైనేజ్ కానీ, ఇండస్ట్రీస్ వేస్టేజ్ కానీ, దాంతో రంగారెడ్డి, నల్గొండ పూర్తిగా ఎన్నో రోగాలు, తెలియని రోగాలు వస్తున్నాయి. క్యాన్సర్ కానీ, కాళ్ళ నొప్పులు కానీ, రకరకాల రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఇంత ప్రమాదకరమైన నది ఎక్కడ లేదని చెప్పి ప్రపంచంలో అందరూ చెప్తున్న మేధావులు చెప్తుంటే మనం ఎన్నికల ముందు హామీ ఇయ్యలే.
కానీ ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా ఒకటే మాటిస్తున్నాం. జరిగింది ఇంకా 10 మాసాలే, 11వ మాసంలో ఉన్నాం. అందులో 3 నెలలు ఎలక్షన్ కోడ్ వచ్చింది. మిగిలిన 8 మాసాల్లోనే ఇప్పుడు కళాకారులు కానీ, మా ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ చేసిన పథకాలు చెప్పారు. కలెక్టర్ గారు క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఒకటే మాటిస్తున్న మంత్రిగా జిల్లాకు చెందిన శాసనసభ్యులు, 2 పార్లమెంటులు సభ్యులతో సహకారం, మరొక సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో SLBC సొరంగం నుంచి మొదలు పెట్టుకొని శివనగూడెం కానీ, బ్రాహ్మణ వెల్లుల ప్రాజెక్టు కానీ, ఇంకా మిగిలిపోయిన బుర్యాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువలతో పాటు ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్డు మండల హెడ్ క్వార్టర్కి ఉండే వరకు, మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ వేసే విధంగా మా కార్యక్రమాలు రాబోతున్నాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మొన్ననే క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా డాంబర్ రోడ్లుగా మారవాలి, ఎక్కడ బట్టి రోడ్ ఉండొద్దని. మీకు ఇంకొక విషయం, నల్గొండ మున్సిపాలిటీతో పాటు ఇవాళ మిర్యాలగూడ మున్సిపాలిటీ కూడా దాదాపు 400 కోట్లతోని ఇవాళ పనులు నడుస్తున్నాయి. నేను ఒక మాట ఇస్తున్నా మీకు, నల్గొండ మున్సిపాలిటీతో పాటు నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీలకు వచ్చే ఎండాకాలం నాటికి రోజు తప్పించి రోజు ఇచ్చే మంచినీళ్ళ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా మీకు కృష్ణా నీళ్ళు ఇస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా మాటిస్తున్నాం. ఎందుకంటే దాదాపు నల్గొండలోనే 600 నుంచి 700 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. దాదాపు 15 వాటర్ ట్యాంక్స్ అంటే పెద్ద రిజర్వాయర్స్, ఒక్కొక్కటి 10 లక్షల కెపాసిటీ, 15 లక్షల లీటర్ల కెపాసిటీతోని ఇలా స్లాబ్ లెవెల్కి వచ్చినాయి అన్ని. దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇవన్నీ పూర్తి చేసుకుంటూ ఒకవైపు స్కిల్ సెంటర్, నిరుద్యోగ యువకులకు, ITI చేసిన వారికి, పాలిటెక్నిక్ చేసిన వాళ్లకు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 20 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడుతున్నాం. ప్రతి కాలేజ్ పక్కకు ఇలా సెట్విన్ సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెల ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. నెలకు 2,000 మంది మహిళలకు కంప్యూటర్ కోర్సు కానీ, టైలరింగ్ కానీ, ఇంకా వివిధ రకాల మెకానిక్ కానీ ఆ కోర్సులన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఆ సెంటర్ కూడా ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమాలే కాదు, మీ అందరికీ మళ్ళీ మాటిస్తున్నాం, మేము ఎక్కువ బంగారు తెలంగాణ చేస్తా అని చెప్తలేము. మీ అందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించి ప్రతి ఒక్కరికి కూడా KG నుంచి PG వరకు చదువుతానని చెప్పలేము. కానీ ఇలా మా ప్రభుత్వం చెప్పని కార్యక్రమం, మరొకటి పేదవాళ్లకు వరంలాగా ప్రతి కాన్స్టిట్యూన్సీలో 200 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్, కుల మతాలకు అతీతంగా SC, BC, మైనార్టీ, OBC అన్ని కులాలకు సంబంధించి ఒకటే కాంప్లెక్స్లో 25 ఎకరాల స్థలంలో దాదాపు అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా ఇవి కట్టి అందులోనే క్రికెట్ స్టేడియం కానీ, డైనింగ్ హాల్ కానీ, ఇంకా ఇతర ఇండోర్ స్టేడియంతో పాటు లైబ్రరీ కూడా నిర్మించి చిన్నప్పటికెళ్ళే కుల మతాలకు అతీతంగా ఉండే విధంగా ఒక మంచి ఆలోచన మా ప్రభుత్వం, మా మంత్రులే కాదు మా ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందుకనే సోదరులారా, మీ అందరికి కూడా అన్నీ తెలుసు, సోషల్ మీడియాలో అన్నీ చూస్తున్నారు, మీరు పేపర్లో చూస్తున్నారు. 10 నెలల్లోనే ఇవాళ మీరు 1000 రూపాయలు కరెంటు బిల్లు కట్టే, నేను ఆ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ఓల్డ్ సిటీకి పోతే ప్రతి ఇంటికి వచ్చి బిల్లు చూపిస్తుంది. నాకు 0 బిల్లు వచ్చింది సార్, నెలకు 1000 రూపాయలు బిల్లు కట్టాలంటే నేను ఇంట్లో ఫ్యాన్ కూడా వేసుకోకపోతుంటే అని చెప్పి. అలాంటి పథకాలు తీసుకొచ్చిన వాళ్ళం. ఇంకా 4 ఏళ్లలో చెప్పని కార్యక్రమాలు అప్పుడు మీరే చూస్తారు. నిజంగా మంచి పాలన ఎన్నుకున్నామని చెప్పి, ఇందిరమ్మ పాలన వచ్చిందని, సోనియా గాంధీ తెలంగాణ ఏ ఉద్దేశంతో ఇచ్చిందో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తామని మీ అందరూ కూడా మాటిస్తున్నాం. ఆ రోజు ఇదే శ్రీకాంతాచారి మన నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ ఎల్బీ నగర్ చౌరస్తాలో కాల్చుకొని మంటలల్లో అమ్మాన్లే జై తెలంగాణ అనుకుంటూ హాస్పిటల్లో మరణిస్తే నేను పోయి దగ్గరుండి చూసి
మంత్రి పదవి రాజీనామా చేస్తే వీరేశం లాంటి ఎంతోమంది ఉద్యమకారులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అందరం కొట్లాడితే తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీ గారు ఇంతమంది పిల్లలు చచ్చిపోతున్నావు, నా భర్త చచ్చిపోతే ఇంట్లో ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతుంది, నా అత్త నా కళ్ళ ముందే చచ్చిపోయింది, ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ మొత్తం పోయినా సరే తెలంగాణ పిల్లలు చావొద్దని తెలంగాణ ఇచ్చింది తప్ప ఎవరో సావు నోట్లో తలకాయ పెడితే తెలంగాణ రాలే. ఒక ఆయన అంటాడు పెద్ద మనిషి, మేము తెలంగాణ కొట్లాడి తేవట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిందని. మీరు మాట్లాడే ముందు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఆయన ఉన్నదే 2 పార్లమెంట్ సభ్యులు. సోనియా గాంధీ లేకుండా తెలంగాణ వస్తుండేనా? కేంద్రంలో ఉన్నది యూపీఏ ప్రభుత్వం. సోనియా గాంధీ ఒక మాట చెప్పింది, తెలంగాణ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పిన మాట కట్టుబడి ఇలా ఆంధ్రప్రదేశ్లో వార్డు మెంబర్ కూడా లేడు. పార్టీ ఇచ్చిన పార్టీగా మా మీద చాలా బాధ్యత ఉంది. 10 సంవత్సరాలు గడిచిపోయినాయి, 7 లక్షల అప్పులు మిగిలినాయి మన దగ్గర తప్ప ఎవరు బాగుపడలే. ఆ 40 కుటుంబాలు బాగుపడ్డాయి. అందుకని మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధికారులకు కూడా చెప్తున్నాం, కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు మీకు పోయిన 5 ఏళ్ళు 1వ తారీఖు ఎప్పుడైనా జీతం వచ్చిందా మీరు ఆలోచించుకోరు. 15వ తారీఖు వస్తుందా 20 వస్తుందా మీరు వాట్సాప్ మెసేజ్ చూసుకునేవారు. 35 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళకు పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాంటిది ఇవాళ 1వ తారీఖు జీతాలు పెన్షన్ ఇస్తున్నాం. 7 లక్షల అప్పున్నా సరే పైసా దాచిపెట్టుకుంటూ ఇలా ఉచిత కరెంటు, ఉచిత బస్సు ఇవన్నీ చేసుకుంటూ నల్గొండ జిల్లాలే 700 కోట్ల R&B రోడ్లు చేస్తున్నాం. ఇవన్నీ చేసుకుంటూ ముందు మీ అందరు కూడా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ఉధృతం చేయబోతున్నాం. ప్రతి పేదవానికి ఇల్లు కట్టించే కార్యక్రమం. ఇకపోతే లాస్ట్గా ఇక్కడ పైన ఉన్న లతీఫ్ షా గుట్ట మీద పక్కకున్న వీర బ్రహ్మం గారి గుడికు ఘాట్ రోడ్ వేసి వచ్చే సంవత్సరం నాటికి పూర్తి చేసి నల్గొండలో టూరిజంతో పాటు అక్కడ దర్గాని దర్శించుకునే విధంగా ఇక్కడ పెద్దవాళ్ళు ఎక్కాలంటే అక్కడ అందరికి పోవాలని. నేను ఉదయం నల్గొండకు వచ్చిన, మళ్ళీ ఆలేరు యాదగిరిగుట్టకు పోయినా, మళ్ళీ ఈ ప్రోగ్రాం కోసం కలెక్టర్ గారు ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసింది కాబట్టి రావడం జరిగింది. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం. వెంటనే బాణసంచ కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. వెంటనే అలాగే కళాకారులకు మెమోంటో చే సంస్కారం ఉంటుంది. దయచేసి గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా, గౌరవ ఎంపీ గారి చేతుల మీదుగా, గౌరవ శాసనసభ్యులు వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరూ కూడా చైర్మన్ సంగీత నాటక అకాడమీ తెలంగాణ ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల గారికి సన్మానం. ప్రదర్శనలు ఇచ్చినటువంటి కళాకారులకి మెమోంటోచే సత్కారం. వీరిని నడిపించినటువంటి ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల గారికి గౌరవ మంత్రి వేదన తీర్చిన వెలుగే నీవన్నా, ఉన్నాయంకన్నా పేదొల్ల పెద్దన్నా, తెలంగాణ ఎంకన్నా నలుదిక్కుల పిలుపన్నా. ఓకే, థ్యాంక్ యూ. సీఎం గారి పాట వెంటనే సీఎం గారి పాట ప్లే చేయండి సార్.
ఆడియో సీఎం గారి పాట. చివరగా శ్రీ యు వెంకటేశ్వర్లు గారు